హలో ఫ్రెండ్స్, నేను కర్మ సన్యాస యోగం గురించి చెప్పబోతున్నాను. భగవద్గీతలో 5వ అధ్యాయము, మహాభారతం ఇతిహాసంలోని భీష్మ పర్వము 25వ అధ్యాయము మొదలు 42వ అధ్యాయముల వరకు 18 అధ్యాయములు భగవద్గీతగా ప్రసిద్ధము. కానీ గీత ఒక ప్రత్యేకత గ్రంథంగా భావించబడుతుంది. కురుక్షేత్ర సంగ్రామం ఆరంభంలో సాక్షాత్తు కృష్ణ భగవానుడు అర్జునకు బోధించిన జ్ఞానం కనుక ఇది హిందువుల పరమ పవిత్ర గ్రంథంలో ఒకటి. సిద్ధాంతం గ్రంథమైన భగవద్గీత యందు వేదాలు విశేషాలు ఉన్నాయన్న విశ్వాసం గల వారి నమ్మకం. భగవద్గీతను తరచుగా గీత అనే క్లుప్త నామంతో పిలుస్తారు. దీనిని గీతోపనిషత్తు అని కూడా అంటారు. భగవద్గీతలో భగవంతుని తత్వము, ఆత్మతత్వము, జీవన గమ్య సాధన విధానాలు బోధించబడ్డాయి. కర్మ సన్యాస యోగము. అర్జునుడు: కర్మలను వదిలివేయాలని ఒకసారి, కర్మను చేయమని ఒకసారి చెప్తున్నావు. వీటిలో ఏది అనుసరించావో చెప్పు. కృష్ణుడు: కర్మత్యాగం, నిష్కామకర్మ రెండూ శ్రేష్టమే. అయినా నిష్కామకర్మ ఉత్తమం. రాగం, ద్వేషాది దద్వభావాలు లేనివాడు నిజమైన సన్యాసి. అలాంటి వారు మాత్రమే కర్మల నుంచి తరిమిస్తారు. జ్ఞానయోగం, కర్మయోగంలో ఏది అవలంబించినా సరే ఒక్కటే ఫలితం ఉంటుంది. రెండు ఒక్కటే అనే భావం కలిగి ఉండాలి. యోగిపై సన్యసించిన వాడే బ్రహ్మ జ్ఞానాన్ని పొందగలడు. నిష్కామను, శుద్ధ మనుషులను, ఇంద్రియ నిగ్రహం, అన్ని ప్రాణాలను తన వలనే చూసుకునేవాడిని ఎలాంటి కర్మలు బంధించలేవు. కర్మయోగి చేసిన, వినిన, తగిన, వాసన చూసిన, నిద్రించిన, శ్వాస పీల్చిన, మాట్లాడుతున్న ఆయా ఇంద్రియాలనే వాటి విషయాలను పనిచేస్తున్నాయని అనుకుంటాడు. కానీ తానేమి చేయడం లేదనే అనుభవం కలిగి ఉంటాడు. ఫలితం పైన ఆశ లేక ఈశ్వరార్పణగా చేయ కర్మల వలన తామరాకుపై నీటి బొట్టు వలె పాపాలుండవు. యోగులు అహంకారం లేక చిత్తశుద్ధి కొరకు మాత్రమే కర్మలు చేస్తారు. లాభాపేక్ష కలవారు కర్మలచే సంసారంలో బంధించబడతారు. ఆత్మనిష్ఠుడు కర్మ సంకల్పం చేయక, ఇతరులచే చేయింపక నవద్వారాలు గల ఈ శరీరంలో సుఖంగా ఉంటాడు. కర్మ చేయడం దాని కర్మ ఫలితం. ఆత్మ ప్రేరణ కాదు, ఆ ప్రేరణను మయం చేస్తుంది. ఆత్మకు పాపపుణ్యాలతో సంబంధం లేదు. కానీ అజ్ఞానం వలన ఆ ప్రాప్తి కలుగుతుంది. ఆత్మజ్ఞానం ప్రాప్తి కలిగిన వారికి అజ్ఞానం నశించి పరమాత్మ దర్శనం కలుగుతుంది. బ్రహ్మజ్ఞానం ఆసక్తిపరులు తమ బుద్ధిని, మనస్సుని పరమాత్మ యందు నిలిచి మోక్షాన్ని పొందుతాడు. విద్య వినయాల గల బ్రహ్మజ్ఞాని బ్రహ్మలను యంద, ఆవు, కుక్క, ఏనుగు అన్నిటి యందే ఒకే సృష్టి కలిగి ఉంటాడు. అతడు ఈ జన్మలోనే పరబ్రహ్మను చేరుతాడు. సుఖాలకు పొగడడు, దుఃఖాలకు కుంగడు. స్థిరబుద్ధి కలవాడే నిజమైన బ్రాహ్మణుడు. బ్రహ్మజ్ఞాని అతడు బ్రహ్మని ఆత్మలోనే దర్శించి నిత్యమైన బ్రహ్మానందాన్ని పొందుతాడు. తాత్కాలికలైన దుఃఖ కారణాలైన ఇంద్రియ సుఖాలను బ్రహ్మజ్ఞాని కోరడు. ఎవరైతే ఈ జన్మలోనే కామక్రోధాలను జయిస్తారో వారు ఆత్మజ్ఞానం పొందుతారు. ఎవరైతే శాశ్వతుడై ఆత్మయందే సుఖిస్తూ ఆడుకుంటూ ప్రకాశిస్తుంటాడో, పాపపుణ్యాలను నశింప చేసుకొని జితేంద్రుడై ఉంటాడో, ఎల్లప్పుడూ అన్ని జీవులు సుఖాలు కోరిన వారికి మాత్రమే బ్రహ్మతత్వం, బ్రహ్మానందం లభిస్తుంది. సృష్టిని భూమధ్యపై కేంద్రీకరించి ప్రాణం, అపానం మొదలగు వాయువులను
సమం చేసి మనసు బుద్ధి ఇంద్రియాలను స్వాధీనం చేస్తుంది. కోరిక, కోపం, భయం మొదలగు వాటి విడిచిన జ్ఞాని ముక్తుడవుతాడు. తపస్సులను, యాగాలను నేనే భోక్తను, నేనే సర్వలోకాలను అధిపతిని, దేవాన్ని, సర్వభూతాగ్నిని, హితుడను. నన్ను తెలుసుకున్న యోగి క్షేమాన్ని పొందుతారు.